హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి పోషన్ ట్రాకర్ యాప్లో న్యూ రిజిస్ట్రేషన్స్ చేయడానికి ఈ విధంగా చేయండి. పోషన్ ట్రాకర్ యాప్ పైన లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఐకాన్ సింబల్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకి పోషన్ ట్రాకర్ స్టోరేజ్ అనేది కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి యూజర్ డాటా, క్యాచ్ డాటా అని ఈ విధంగా స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది. క్యాచ్ డాటా చూడండి 5.78 MB ఉంది. దాన్ని క్లియర్ చేయాలంటే ఈ విధంగా క్లియర్ డాటా పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ క్యాచ్ డాటా క్లియర్ ఓకే అని కొట్టేస్తే చూడండి అక్కడ మనకి చూపిస్తుంది క్యాచ్ స్టోరేజ్ వచ్చేసి 0 MBకి వచ్చేసింది. ఇక మనం యూజర్ డాటా పైన కూడా క్లియర్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా ఓకే చేయండి. ఇక్కడ చూడండి డిలీట్ ఆల్ డాటా అని వచ్చింది. ఓకే అని క్లిక్ చేయాలి. ఈ విధంగా చేసినట్టయితే చూడండి మనకి ఇక్కడ యూజర్ డాటా దగ్గర కూడా 0 MB వచ్చేసింది. ఈ విధంగా మనకి పోషన్ ట్రాకర్లో ఉన్న స్టోరేజ్ అనేది క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం యథావిధిగా పోషన్ ట్రాకర్ యాప్ని ఓపెన్ చేయాలి. ఈ విధంగా చేసినట్టయితే మనకి న్యూ రిజిస్ట్రేషన్స్ అనేటివి చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ చేయొచ్చు. చూడండి ఈ విధంగా మళ్ళీ మనం పోషన్ ట్రాకర్ యాప్ని ఓపెన్ చేసినట్టయితే మళ్ళీ మనకి ముందు ఏ విధంగా ఓపెన్ చేసే ముందు లాగిన్ అయ్యి చేయాల్సి వస్తుందో మన ఫోన్ నెంబర్ కానీ ఎంపిన్ కానీ ఇచ్చి లాగిన్ అవుతాం కదా, సేమ్ అదే విధంగా ఇవ్వాల్సి వస్తుంది. చూడండి ఇలా చూడండి యారో మార్క్ పైన క్లిక్ చేస్తూ వెళ్ళాలి. ఈ విధంగా డన్ అని దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకి మళ్ళీ ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇంగ్లీష్. మళ్ళీ మనం సెలెక్ట్ చేసి ఎంపిన్ అనేది ఎంటర్ చేసినట్లయితే మళ్ళీ పోషన్ ట్రాకర్ ఇక్కడ చూడండి నేను ఎగ్జాంపుల్గా 6 months to 3 years పిల్లల్ని రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నాను. నా పేరు వచ్చేసి సాత్విక్ నేమ్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సేమ్ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే బాబు నేమ్ ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కింద వచ్చేసి నేమ్ ఇన్ యువర్ లాంగ్వేజ్ అది కూడా మనం సేమ్ ఇవ్వాలి. సేమ్ మనం ఆధార్ కార్డులో ఏ లెటర్స్ అయితే ఉన్నాయో స్మాల్ అయితే స్మాల్ లేదా బిగ్ అయితే బిగ్ లెటర్స్ని మనం ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఈ విధంగా ఇక్కడ మనం ఈ రిజిస్ట్రేషన్లో ఉన్న కాలమ్స్ అన్నీ కూడా మనం ఎంట్రీ చేసి చివర్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ముందు మనం ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ చేస్తామో అదే విధంగా మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అనేది జరిగింది. సో అదే విధంగా మనం ఇక్కడ వెంటనే చేయాల్సిన పని ఇంకోటి ఉంది. ఏంటంటే అది మొబైల్ వెరిఫికేషన్. ఎందుకంటే మనకి ఈ మధ్యన ఎక్కువగా మొబైల్ వెరిఫికేషన్ చేయట్లేదు అని చూపిస్తున్నారు. అందుకే మనం ఇప్పుడు వెంటనే చేసేస్తున్నాం. చూడండి ఇప్పుడు వాళ్ళకి మన దగ్గరే ఉంటారు కాబట్టి మనకి ఓటీపీ అనేది వాళ్ళు తొందరగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం మొబైల్ వెరిఫికేషన్ కూడా తొందరగా చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనకి పోషన్ ట్రాకర్ యాప్లో స్టోరేజ్ కనుక ఫుల్ అయినట్టుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.